పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా సరే సార్ ముఖ్యమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్కి అనేవన్న అంచనా మీకుందా? ఎప్పటికైనా సరే చేయంట ఒకవేళ ఇవన్నీ మర్చిపోదాం, మరలా నరసాపురం ఎంపీగా మీరే పోటీ చేయాలి అని ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాల్ ఇస్తే మీ రియాక్షన్ ఏంటి సార్? సైలెన్స్, చూద్దాం ఏమవుతుందో చూద్దాం. మీ పుట్టినరోజు రోజున రాజశేఖర రెడ్డి గారి ప్రమాణ స్వీకారం, అది కూడా మీరు సజెస్ట్ చేయడం. ఏ వ్యక్తి కోసం అయితే నేను సంబంధం లేని రాజకీయాల్లోకి వచ్చానో, తమిళనాడు గవర్నమెంట్తో మీకు ఏవైతే బకాయిలు ఏవైతే ఉన్నాయో కోర్టులో ఉన్నాయి, ఆ ఇష్యూని మీరు సాల్వ్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. ఆయన ఒప్పుకోలేదు. అందుకని మీరు అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళిన తర్వాత జయలలిత కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి లాగానే కొంచెం ఇతనికి ఒక టన్ను ఉంటే ఆవిడకి ఒక 10 టన్నులు ఉంది ఎర్రి. మరి మీరు మరలా 2024లో పోటీ చేస్తే నరసాపురం ప్రజలు ఆదరిస్తారనుకున్నారా? పొత్తులు కంపల్సరీ అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మన కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు అలా చూస్తారు. నమస్తే, నేను శివ. వెల్కమ్ టు ఆదాన్ విత్ లీడర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఒక సంచలనం, అంతే వివాదాస్పదం కూడా. ఆయన్ని ఫైటర్ అంటారు, టైగర్ అంటారు, అలాగే కొంతమంది చీటర్ అని కూడా అంటారు. ఆయన్ని ఎంతోమంది గుండెల్లో పెట్టుకున్నారు, అలాగే ఆయన్ని గుండెల పైన తనిని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు, అలాగే అవమానించే వాళ్ళు కూడా ఉన్నారు. మంచితనానికి ఆయన్ని మారు పేరుగా కీర్తించే వాళ్ళు ఉన్నారు, లేదండి ఈయన మోసగాళ్ళకి మోసగాడు అనేవాళ్ళు కూడా కొంతమంది అయితే ఉన్నారు. ఆయన మాటలకు పదునెక్కువ, ఆయన చర్యలకు రచ్చ కొంచెం ఎక్కువే. ఆయనే రఘురామకృష్ణంరాజు గారు. ఆయన కలవడానికి ఈరోజు నేను ఢిల్లీ వచ్చాను. ఆయన 60 సంవత్సరాల జీవన ప్రయాణం ఒక ఎత్తు అయితే, పార్లమెంటు సభ్యుడిగా ఈ 3 సంవత్సరాల ప్రయాణం మరొక ఎత్తు అనే చెప్పాలి. ఆయన తీపి చేదు జ్ఞాపకాలని, అనుభవాలని, అలాగే రఘురామకృష్ణంరాజు గారి జీవితంలో ఎవరికీ తెలియని విశేషాలని తెలుసుకునేందుకే ఈ ఆదాన్ విత్ లీడర్. సార్ నమస్తే. సార్ నమస్తే శివ. మా ఆదాన్ తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ ఈ 3 సంవత్సరాల పార్లమెంటు సభ్యుడిగా మీ ప్రయాణం, ఈ 60 ఏళ్ల జీవిత కాలంలో? పార్లమెంటు సభ్యుడిగా ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్, అందులో డౌట్ లేదు. ఒక పార్లమెంటు సభ్యుడు 3 సంవత్సరాల్లో ఎన్నికైన కొత్తలోనే మరి వాళ్ళ పార్టీ నుంచి ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కోవటం అనేది కూడా జనరల్గా ఎక్కడో కానీ జరగదు. సో అవన్నీ కూడా ఒకేసారి ఒకే సంవత్సరంలోనే అది ఫేస్ చేయటం, దానికి సంబంధించి టార్చర్లు ఇంకా ఎన్ని ఉన్నప్పటికీ కూడా నేను పెద్దగా వాటిని పట్టించుకోలేదు. నా ఏ ఆశయం కోసం మనం ఎంపీ అయ్యామో, ఎన్ని అవాంతరాలు వచ్చినా నేను ముందుకు సాగుతూనే ఉన్నాను, సాగుతూ ఉంటాను. ఇవన్నీ ఈ చిన్న అవరోధాలు, చిన్నవి కాదు పెద్ద అవరోధాలే, బట్ స్టిల్ భగవంతుడి దయ వలన సక్సెస్ఫుల్గా, ప్రజల ఆశీర్వాదం, భగవంతుడి అనుగ్రహం వలన వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏమి పీక్కోలేరు కూడా. 2019 ఎన్నికల్లో గెలిచిన పార్లమెంటు సభ్యుల్లో భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే మీకున్నన్ని ఈ చేదు జ్ఞాపకాలు కానీ ఇవన్నీ కానీ 3 ఏళ్ళు ఎవరికి లేవనే చెప్పాలి. అంటే 2019లో నెగ్గిన తర్వాత కాదు, భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ మొదలైన తర్వాత ఒక పార్లమెంటు సభ్యుడిని సభ్యత్వం ఉండగానే పోలీసులు తీసుకెళ్ళి ఇలాగ హింసించిన దాఖలాలు లేవు. 72-73 సంవత్సరాల పార్లమెంటరీ హిస్టరీలో ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి అండ్ ఆటవిక టీంకే సాధ్యమైంది. గతేడాది సార్, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే టైం నాటికి, ఇదే రోజున 2021 మే నాటికి మీ పరిస్థితి ఏంటి సార్ అక్కడ? ఇదే రోజున అంటే దీనికి ముందు రోజు రాత్రి దారుణంగా హింసించడం జరిగింది. ఇవాళ 15 కదా. సో ఉదయం
కాళ్ళు వాసిపోయి రక్తం చారికలతో బ్లడ్ స్టెయిన్స్తో, అంటే లోపల ఈ నల్లగా స్ట్రీక్స్ లాగా పడిపోయి దారుణమైన పెయిన్ ఒక పక్క, బాధ అంటే ఫిజికల్ పెయిన్ వేరు, మెంటల్ పెయిన్ వేరు. సో ఆ బాధ, ఫిజికల్ బాధ. సో దానికి తోడు ఆ పోలీసులు ఆ రోజు ఉదయం 9:30కి నేను చాలా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉన్నట్టుగా పోలీసులు నన్ను చాలా అద్భుతంగా ట్రీట్ చేశారు అని, ఇంకెవరితో నరసాపురం నుంచి ఎంఆర్ఓ ఎవరో వస్తే వారి సమక్షంలో నేను ఒక వాంగ్మూలం ఇచ్చానని, నేను ఆఫీస్లో కిందకు వచ్చి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని మాట్లాడానని, కదలేని స్థితిలో నేను అదే రూమ్లో పడి ఉంటే ఇదంతా ఒక అద్భుతమైన డిస్క్రిప్షన్ తీసుకుని వచ్చి సంతకం పెట్టమన్నారు. నేను అంత బాధలో కూడా ఇసిరేసా, త్రూ ఇట్. ఇలా అయితే చాలా ఇబ్బంది పడతారన్నారు, సంతకం పెట్టారన్నారు. సరే అయితే కాగితం అన్న, ఈ పేజీల్లో రాసిందంతా అబద్ధం, నేను ఈ రూమ్లోంచి బయటికి వెళ్ళలేదు, నన్ను ఎవరూ కలవలేదు అని చెప్పి రాశా. ఓకే సార్. ఇలాగ రాస్తే మరి ఇంకా పెను ప్రమాదంలో పడిపోతావు, నిన్న రాత్రి జరిగింది నథింగ్ అన్నారు. అన్న ఎవరు సార్ అది, ఆ మాట అన్నది ఎవరు? డిఎస్పి దిలీప్ కుమార్ అని ఒక డిఎస్పి. ఈ సీన్ మొత్తం మీద ఎక్కడ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ లేరా సార్? ఉన్నాడు. సునీల్ కుమార్ కొట్టిన 5గురిలో ఒకడు. నేను చూశాను, నేను గుర్తుపెట్టా. అది సిబిఐ ఎంక్వైరీ అడిగాం, మరి మా ముఖ్యమంత్రి శక్తియుక్తుల వలన మరి ఇంకా మరి అది విచారణకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా ఉన్నాడు. బట్ ఏమవుతుంది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే. మీరు 5గురు ముసుగేసుకుని వచ్చారు అన్నారు, దాంట్లో సునీల్ కుమార్ని ఒకటి అనుమానిస్తా అన్నారు. ముసుగేసుకుని కాదు, కర్చీఫులు ఇలా కట్టేశారు. మిగతా వాళ్ళు ఎవరండి సార్? మీరు కొంతమంది మీద అనుమానాలు వ్యక్తం చేశారు, కానీ ఏదైనా ఒక పార్లమెంట్ సభ్యుడు ఆకారం లాగా, లేదంటే ఒక ఎమ్మెల్యే ఆ ఫిజిక్ లాగా ఏమైనా అనిపించిందా మీకు? ఒక పార్లమెంట్ సభ్యుడు ఆకారం కూడా అనిపించింది సార్. బట్ ఎస్, ఎవరై ఉండొచ్చు సార్? తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని రక్షణలు ఉన్నాయి, రాజ్యాంగ రీత్యా మనం మాట్లాడకూడదు. అలాగే సార్, మీకు పుట్టినరోజు రోజునే హైదరాబాద్లో సడన్గా వచ్చి రాజద్రోహం కేసుని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంటే పుట్టినరోజుని కావాలనే వచ్చారా, లేదంటే తెలియక ఏమైనా రావడం జరిగింది? తెలియక ఇంకా ఉన్నాను, అది స్పెసిఫిక్. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మధ్య ఏదైతే ఒక గ్యాప్ బాగా పెరిగిపోయింది, కలవలేని పరిస్థితి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఒకవేళ ఇవన్నీ మర్చిపోదాం, మరలా నరసాపురం ఎంపీగా మీరే పోటీ చేయాలి అని ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాల్ ఇస్తే మీ రియాక్షన్ ఏంటి సార్? చీ అంట అంతే. అయితే మీకు ఏవైతే గాయాలైనాయో, ఏది అక్కడ మిమ్మల్ని టార్చర్ చేశారు, కాళ్ళన్నీ కూడా మీకు నల్లగా అయిపోయినాయి, దాని మీద కొన్ని కథనాలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఎలా ఆయననే గాయం చేసుకున్నారు, నిన్నంతా బాగానే ఉన్నాయి కదా కాళ్ళు, అంటే లాయర్ల సూచన మేరకే ఈయన కేసు నుంచి తప్పించుకోవడానికి, బెయిల్ తెచ్చుకోవడానికి ఇవన్నీ చేశారని కూడా కొన్ని చోట్ల. అసలు నన్ను లాయర్లు కూడా కలగనోళ్ళ ఈ దుర్మార్గులు. అసలు నన్ను ఆ గదిలో పెట్టి ఎవరిని ఒకళ్ళని కూడా కలగనోళ్ళ. నా లాయర్ని, ఐ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు టాక్ టు మై లాయర్, బట్ దోస్ బగర్స్ డిడ్ నాట్ అలౌ. మీరు పోరాటం చేస్తూ ఉన్నారు సిబిఐ ఎంక్వైరీకి, మీ మీద ఏదైతే రాజద్రోహం కేసు జరిగిందో టార్చర్కి సంబంధించి ఎంతవరకు వచ్చింది సార్? అది ఇంకా నడుస్తుంది, ఇంకా రాలా. 10 నెలల తర్వాత మొన్న హీరింగ్ వచ్చింది, మళ్ళీ వాయిదాలు పడుతుంది. సో మరి దీని వెనక మరి మా ముఖ్యమంత్రి పాత్ర ఉందనేది నా అనుమానం. రానివ్వకుండా చేయటంలో చూద్దాం, ఇంకొద్ది రోజులు ఆపగలరు. మీరు వరుసగా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారి పైన ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు కేంద్రం పైన, ఏదైతే మిమ్మల్ని అరెస్ట్ చేసి రాజద్రోహం కేసు పెట్టాక. అవన్నీ ఢిల్లీ నుంచి రావడమే కానీ కేంద్రం నుంచి చర్యలేం తీసుకున్నారు, ఆ వివరాలు ఇవ్వాలి అని ఎక్కడ యాక్షన్ తీసుకున్న దాఖలాలు కనిపించట్లేదు. అవును, యాక్షన్ కేంద్రం కూడా ఏదో లేఖలు రాసి చేతులు దులుపుకుంటుంది. అంటే యాక్షన్ తీసుకోమని, ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పమని కేంద్రం లేఖలు రాసింది. ఎందుకంటే నేను వీడియోలతో సహా ఇచ్చా, ఆయన మాట్లాడిన స్పీచెస్ టువర్డ్స్ బ్రిటిష్ ఎంపైర్ ఆర్ క్రిస్టియానిటీ, ఇవన్నిటి మీద ఆయనదైన భావజాలాన్ని ఆయన
ఒక ఇండివిజువల్ ఒక కామన్ మ్యాన్ మాట్లాడుకోవటంలో తప్పులేదు. కేఏ పాల్ ఆయన మత ప్రచారకుడు, ఆయన క్రిస్టియానిటీని ప్రచారం చేస్తాడు, తప్పులేదు. బట్ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మరి ఈయన మత ప్రచారం చేయటం అనేది తప్పు. సో ఆయన చేసిన వీడియోలతో సహా నేను ఇచ్చా. అందులో పెద్ద ఎంక్వైరీ చేయడానికి ఏమీ లేదు. ఆ వీడియో ఆయన మాట్లాడాడు, అందులో ఉన్నది ఆయన కాదా అన్నదే కావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి తెలుసుకోవచ్చు. సో అదే మరి మీరు వెరిఫై చేసి చర్యలు తీసుకోమని చెప్పారు. వెరిఫై చేస్తే కదా చర్యలు తీసుకుంటానికి. ఆయన మీద చర్యలు తీసుకుంటే ఆయన రేపు సుప్రీంకోర్టులో మరి ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత లేదు అసలు నాకు ఏ సంబంధం లేదు, ఈ ముఖ్యమంత్రి సువోమోటో పెట్టించాడు, ఈ ముఖ్యమంత్రి కొట్టమన్నాడని చెప్తే మరి ఆయనతో పాటు ఈయన కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మీరు ఆ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేశారన్న కక్షతోనే వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారు అన్న ఒక ఆరోపణ కూడా వినిపిస్తూ ఉంది. నన్ను ఇతను అరెస్ట్ చేసింది ఇప్పుడు అంటే నేను ఇతను చేస్తాడని చెప్పి నేను రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాలు నాకు సంబంధం లేకముందు ఈ భార్యాభర్తల్ని నేను విడగొట్టానా, లేకపోతే ఈయనతోటి నేను క్రిస్టియానిటీ మీద మీటింగ్లు ఇప్పించానా, ఆయనతో నేను అంబేద్కర్ ఇండియా మిషన్ పెట్టించానా, అవి నిజాలో కాదో మాట్లాడాలి తప్ప అతను నన్ను అరెస్ట్ చేసినందువల్ల నేను ఇది బయటికి తీసుకొచ్చాను అంటే అతని కుటుంబ సమస్య, అతని మావయ్య, అతని పిల్లనిచ్చిన మావ ఆయన కేసు వేసుకున్నాడు, దానికి నాకు సంబంధం లేదు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా అతను ఇచ్చిన హేట్ స్పీచెస్ అన్నీ అతని గురించిన ఆలోచన, అతని బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత నాకు అతని వికృత చేష్టలు చూసిన తర్వాత వచ్చింది. సో ఇందులో దాచుకోవాల్సింది ఏం లేదు. ఇప్పుడు నాకు గొడవ వచ్చిందనుకో, నేను ఆలోచిస్తాను అసలు ఈ శివ ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడని. అప్పుడు దాకా నాకేం పని శివ గురించి, సంబంధం లేదు కదా. సో అతను ఎందుకు చేశాడు, అసలు ఇతను ఎవడో, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇది ఇతని బ్యాక్గ్రౌండ్. ఓహో ఓకే, పర్హాప్స్ హీ బిలీవ్స్ ఇన్ వన్ రిలీజియన్, సో మై బిలీఫ్ ఈజ్ ఆన్ సమ్ అదర్ రిలీజియన్. సో ఇందుకని చెప్పి కోపం వచ్చి ఉండొచ్చు అతనికి. సో ఆ కోపంలో మరి ఇతను అరే ముందే నీ తినాలి నా తినాలిలాగా మరి వీడు తినాలి కదా అమరావతి అంటున్నాడు. సో కాబట్టి వేసారా బ్రదర్ అంటే వేసేసారా అనేది ఎంక్వైరీ చేసుకుంటాం కదా. ఆ ఎంక్వైరీలో అతని మతం ఏంటనేది, అతని వృత్తికి ప్రవృత్తికి ఉన్న డిఫరెన్సెస్ తెలిసిందాన్ని నేను ఆల్రెడీ నేనే లా జస్టిస్ అండ్ పర్సనల్ గ్రీవెన్స్ ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్నా. సో సభ్యుడిగా ఉన్నాను కాబట్టి నేను ఇంకా ఐ హ్యావ్ ఈవెన్ బెటర్ అప్రోచ్. సో నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది, అందులో తప్పే ఉంది. ఇప్పుడు ఈ అంబేద్కర్ ఇండియా మిషన్ టాపిక్ వచ్చింది కాబట్టి సార్, మీరు మొన్న కంప్లైంట్ చేసినప్పుడు కేంద్రం చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకున్నారో మాకు రిప్లై ఇవ్వండి అని స్టేట్కి లేఖ రాసింది. దానిపైన కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు ఆధారంగా ఇలా చర్యలు తీసుకోమని చెప్పారు అంటే ఆ వీడియోకి సంబంధించి ఒక పెద్ద వార్త రాశారు. మీ ఫోటో నా ఫోటో వేసి అవాస్తవాలను ప్రచారం అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉన్నారని. అదే అంబేద్కర్ ఇండియా మిషన్, అవును అంబేద్కర్ ఇండియా మిషన్ నన్ను కూడా తిట్టారు, ఫేస్బుక్లో పెట్టారు, ఒక పెద్ద వార్త రాశారు, ఒక ఫుల్ పేజీ. అయితే నేను వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇది రఘురామకృష్ణరాజుకి ఫిర్యాదు చేశారు, ఆ ఫిర్యాదు ఆధారంగా కేంద్రం చెప్పింది. దీంట్లో మా వ్యవహారం ఏముంటుందంటే అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో ఆయన మత ప్రచారం చేయట్లేదు, దళితుల అభ్యున్నత కోసం పోరాడుతూ ఉన్నారు, అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాడుతూ ఉన్నారు, కావాలని బుద్ధలు జల్లుతూ ఉన్నారు అని చెప్పేసి అని ఒక పెద్ద కథనం రాశారు. మీరేం గమనించారు అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో? నేను అంబేద్కర్ ఇండియా మిషన్ బ్యానర్లు వెనకాల పెట్టుకుని సునీల్ కుమార్ మాట్లాడిన మాటల వీడియోసే సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఉన్నవే నేను పంపించా. అందులో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, దేవాలయం ప్రవేశానికి అర్హత లేని మనకి చర్చిలు కట్టించి మనకి ఇంత మంచి పని చేశాడు బ్రిటిష్ వాడు అని చెప్పి, అతను బ్రిటిష్ వాళ్ళు చేసిన ఔన్నత్యంలో భాగంగా మనకి చర్చిల పేరుతో మనకు కూడా దేవాలయాలు ఏర్పాటు చేశాడని చెప్పి ఆయన చెప్పాడు. ఏముంది అందులో? అంత స్పష్టంగా చెప్పిన తర్వాత అంబేద్కర్ మిషన్ ఏమన్నాడంటే మనమేం చేస్తాం దానికి? అయితే మన మతాన్ని మనం ప్రేమించడం, పక్క మతాన్ని గౌరవించడం తప్పులేదు కానీ సార్, బట్ ద్వేషం అయితే ఉండకూడదే. నాకు లేదు, అతనికి ఉంది. అదే మీకు భారతీయ జనతా పార్టీతో
చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచో కూడా. అమిత్ షాతో కలుస్తారు, రాజ్నాథ్ సింగ్ గారు, మోదీ గారితో కూడా. ఇక్కడ తేడా ఏంటంటే నాకు భారతీయ జనతా పార్టీతో సన్నిహిత సంబంధాలు లేవు. భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులతో, ఎంపీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే మిగిలిన పార్టీల్లో ఉన్న నాయకులు చాలామందితో నాకు సన్నిహిత అంటే స్నేహ సంబంధాలు, సన్నిహిత సంబంధాలు అంటే స్నేహ సంబంధాలు ఉన్నాయి. పార్టీలకి ఏముంది ఇప్పుడు. మీకంత బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ కూడా రాజద్రోహం కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసేంత ధైర్యం ఎలా చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది? అది ధైర్యం కాదు, ఉన్మాదం. అంటే కొందరికి కొంత నేచర్, క్యారెక్టర్ ఉంటుంది. పోరాటం నాకు అలవాటు, చూదముట్టించడం కొందరికి అలవాటు. సో వాళ్ళ అలవాట్లు వాళ్ళు, నా అలవాట్లు నేను. ఈ రాజద్రోహం కేసు పైన ఇటీవలే సుప్రీంకోర్టు స్టే విధించింది సార్. తెలుగు రాష్ట్రాల్లో అసలు రాజద్రోహం కేసు అన్న విషయం మీతోనే అందరికీ తెలిసి ఉంటుంది. ఇటీవల ఏదో నవనీత్ కౌర్ గారికి అక్కడ జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయం? నో ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్. అది ఎప్పటి నుంచో కూడా. ఎందుకంటే రాజద్రోహం అన్న పేరులోనే ఇది కొలోనియల్ రూల్ ఉన్నప్పుడు బ్రిటిష్ రాజు కానీ రాణి కానీ మనల్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఆ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తారని చెప్పి ఈ చట్టం తీసుకొచ్చారు. ఎవరో కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని నిరసించడానికి లేకుండా రాజద్రోహం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అప్పట్లో ఇంగ్లాండ్ చాలా దేశాల్లో ఉండేది కాబట్టి ఆ రూల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అసలు బ్రిటిష్ రూల్లోనే ఆ రాజద్రోహం అన్నది లేదు. అలా చట్టంలో లేదు, ఎక్కడా లేదు. ఈ రాజద్రోహం అన్నది ఇప్పుడు అంబేద్కర్ గారు మీద సునీల్ కుమార్కి ఏమాత్రం గౌరవం లేదంటానికి నిదర్శనం ఏంటంటే అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగంలోనే ప్రాథమిక హక్కులని ఉన్నాయి మనకి. ఆ ప్రాథమిక హక్కుల్లోనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఏ వ్యక్తిని నువ్వు స్పెసిఫిక్గా కాకుండా అంటే పర్సనల్గా తిట్లు జట్టడం వేరు. బట్ ఒక వ్యవస్థలో తప్పులు జరిగినప్పుడు ఆ తప్పుని చూపెట్టడం అనేది, తప్పుని మాట్లాడటం అనేది ఇట్ ఈస్ ది ఫండమెంటల్ రైట్. రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కు. అసలు రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం అనే పదమే లేకపోతే గొడవ లేదు. రాజ్యాంగంలోనే అసలు ఎవడో కూడా నోరెప్పకూడదురా, ప్రజలకు మాట్లాడే హక్కు లేదు, ప్రజలకు ఓటు హక్కు లేదు అని రాజ్యాంగంలో రాశారనుకోండి, గొడవే లేదు. ఇళ్ల గృహ నిర్మాణంలోనే కాదు, మిగతావి కూడా. అంటే ఈ బటన్ నొక్కారు, ఇన్ని లక్షల మంది లబ్ధిదారులకి ఇన్ని వందల కోట్ల రూపాయలు వేసారని ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తున్నది చూస్తూ ఉంటే అసలు ఇల్లే కట్టలేదు 10 లక్షలు చెప్తా ఉన్నారు. ప్రకటనలకి వీటికి విరుద్ధంగా ఉందని. ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ విషయంలో కూడా అంతే అంటారు. విద్యా దీవెన, వసతి దీవెన అయితే అంతే పెద్ద పథకాలు. మరి అందులో స్టార్టింగ్ అయితే 4 విడతలకి 3 విడతలు ఇచ్చారు. 1 విడత లేపారు రెండిట్లో కూడా. ఆ తర్వాత అయితే కొంతమందికి 2 విడతలే వచ్చినాయి. ఆ తర్వాత 2 విడతలు అయితే రాలేదు. సో 1 విడత అందరికీ లేపారు, 2 విడతలు కూడా కొద్దిమందికి మేజర్ పర్సంటేజ్కి ఇవ్వలేదు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. బట్ వాటి గురించి చెప్తే రాజద్రోహం అవుతుంది. రాజు చేసిన ద్రోహాన్ని ప్రజలకు ఎవరో చెప్పకూడదు, చెప్తే రాజద్రోహం. నాకు కూడా కొంతమంది విద్యార్థులు మెసేజ్ చేశారు సార్, మాకు 4వ విడత రాలేదు, ఈ కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. దీనికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ప్రభుత్వంలో? అడిగితే నేరం అయితే ఇంకా ఎవడు చెప్తాడు? నువ్వు ప్రశ్న అడిగితే ఓకే, సమాధానం చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. ప్రశ్న అడగటమే నేరం అని ప్రభుత్వం భావిస్తే మరి దానికి సమాధానం ఎవడు చెప్తాడు? ఇప్పుడు అందుకని ఇప్పుడు గడప గడపకే తిరుగుతున్నారు. మరి ఏ ఇంట్లో స్టూడెంట్ లేడో, ఎక్కడైతే ప్రశ్నలు తక్కువ ఉంటాయో అలాగా 4 కొంపలు తిరిగి ఏదో రిపోర్ట్ ఇచ్చి బయటపడదాంరా బాబు, లేదంటే ఆయనకేముంది, ఆయన కొంపలో కూర్చుంటాడు, బయటికి రాడు, జనం మనల్ని ఏకేస్తున్నారని చెప్పి కంగారు పడిపోతున్నారు. మరి నేను పాపం అవంతి శ్రీనివాస్ గారు టీవీల్లో కూడా చూపెట్టారు. పాపం ఖిన్నుడై చూస్తున్నాడు, జాలిగా చూస్తున్నాడు. ఎక్కడికక్కడ జనం ప్రశ్నిస్తూ ఉంటే ఒక చిన్న అమ్మాయి చాలా ప్రశ్నలు వేసింది. పాపం జాలిగా దీనంగా అలా చూసి మరి సైలెంట్ అయ్యి సైడ్ అయిపోయాడు. కొంతమంది వైలెంట్ అవుతున్నారు, ఎవరు ఎమ్మెల్యేలు.
పోలీసులను తీసుకుని వెళ్తున్నారు. పోలీసులు లేకుండా వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఏదైనా చెప్పింది ఏం చేశాడని, చెప్పింది 95% అమలు చేశానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. అసలు ఏం చేశాడు అతను చెప్పింది ఏంటి? ఇల్లు కడతానన్నాడు, ఒకటి కూడా కట్టలేదు ఇప్పుడు దాకా, 3 ఏళ్ళు అయిపోయింది. అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పాడు, వచ్చిన వెంటనే ఎత్తేసాడు. 7 రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడు, ఇప్పుడు దాకా లేదు. సరే ఏదో ఫిట్మెంట్ 27% అన్నాడు, యాక్చువల్ వచ్చి 24 చేశాడు. ఆ బకాయిలు ఏమో ఇచ్చేస్తానని, ఇప్పుడేమో రిటైర్ అయితే అప్పుడు చూద్దాంలే అంటున్నారు. బకాయిలు కూడా ఇవ్వాల. అవి ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఎన్నాళ్ళు ఇలా కష్టం భరిస్తారు, రెగ్యులరైజ్ చేస్తానన్నాడు, ఒక్కరిని కూడా చేయలేదు. జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళకైతే. బాధుడని చెప్పి పెట్రోల్ ట్యాక్స్ మీద గట్టిగా మాట్లాడాడు. ఇంకో ₹2 పెంచాడు, ఇంకో 2% కూడా పెంచాడు. రోడ్లు లేవు. సరే రోడ్లు వేస్తానని చెప్పలేదు కాబట్టి వేయకపోయినా దాన్ని మనం పెద్ద నేరంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇవన్నీ కరెంట్ ఛార్జీలు పెంచకపోయినా సరే ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎలా భరిస్తారన్నాడు. దారుణంగా 40% పెంచారు. బస్ ఛార్జీలు కొంచెం పెంచితే చాలా గొడవ చేశాడు, ఏమైపోవాలి కామన్ మ్యాన్ అని 40% పెంచారు. సో అసలు చెప్పింది అసలు ఏం చేశాడని. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అదేదో చెప్పాడు, 50,000 ఇస్తున్నారు, 50,000 తోటి పెళ్ళి ఎలా వద్దాయి అని చెప్పి ₹1,00,000 చేస్తానని నేను రేపు వచ్చిన వెంటనే అన్నాడు. ముస్లిమ్స్ కూడా అలాగే చెప్పాడు. మీరు హామీలేమీ నెరవేర్చలేదు, తీసేశాడు. ఇది కూడా ఇచ్చాడు. ఒక్క అమ్మాయికి కూడా పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇవ్వాల. 3 లక్షల 6 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, ఒకళ్ళకి కూడా ఇవ్వాల. మరి గతంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చేసేది. ఇప్పుడు మనోడు పెట్టిన స్కీముల వలన మొత్తం ఈడు మార్జిన్ మనీ ఇవ్వలేక మా రాష్ట్ర ప్రభుత్వం వాడు ఆ స్కీములన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. వచ్చేది కూడా వాళ్ళకి రాలేదు. ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి సపరేట్ లోన్ స్కీమ్స్ ఉండి అవన్నీ కూడా తీసేశారు. డ్రిప్ ఇరిగేషన్ ఉండేది, మావాడు వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న దాంట్లో 5% కూడా, 5వ వంతు కాదు 5% కూడా ఎక్కడ డ్రిప్ ఇరిగేషన్ లేదు. మరి వ్యవసాయాన్ని ఉద్ధరిస్తానని చెప్పి చెప్తున్నాడు. రైతుకి ₹13,000 సాయం చేస్తానన్నాడు. ఇచ్చేది కేంద్రందే, తర్వాత కలిపేశారు, 7 ఇస్తున్నాడు. అది చెప్పింది చేయలేదు. అసలు ఏమి అమ్మ ఒడి అది 1 సంవత్సరం ఎత్తేసాడు కంఫర్టబుల్గా. 95% అతను చేయలేదు. బట్ 95% నేను చేశానని చెప్పుకుని పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసుకుని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం అతను చేస్తున్నాడు తప్ప నిజంగా చేసింది చెప్పిన దాంట్లో 95% చేయలేదు. సో ఇది పబ్లిక్ విల్ రియలైజ్. మీరు హామీలు నెరవేర్చలేదంటున్నారు ఇవన్నీ, కానీ ముఖ్యమంత్రి గారి స్వయంగా నా గ్రాఫ్, నా పనితీరు 65% అబోవ్ ఉంది, 175కి 175 సీట్లు మనం ఎందుకు గెలవకూడదనే అంత కాన్ఫిడెన్స్ ఉన్నారు. మరి అయితే అమాయకత్వం అనుకోవాలి. నిజంగా అతనికి తెలియక అనుంటే అమాయకత్వం అనుకోవాలి, తెలిసి అనుంటే ఇట్స్ ఎ గ్రేట్ యాక్టర్ అని చెప్పి మనం ఆస్కార్కి రికమెండ్ చేయాలి. అన్ని విధాల ఆదాయం పెరిగింది, అలాగే అప్పులు వస్తూ ఉన్నాయి, తాకట్లు పెట్టి అప్పులు తెస్తూ ఉన్నారు, కానీ ఏం జరుగుతూ ఉంది సార్ అర్థం కావట్లా. ఇతను పోయిన అన్ని స్కీముల్లోనూ నేను ఇచ్చింది 1,37,000 కోట్లు 38,000 కోట్లు అని చెప్తున్నాడు. మరి అప్పులు ఇవన్నీ పెరిగిపోతున్నాయి, ఇప్పటిగా పెరిగిపోతున్నాయి. 1,50,000 కోట్లు సామాన్లు సప్లై చేసిన వాళ్ళకి ఒక సాక్షి పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇలాంటివి ఇచ్చుకుంటున్నాడు తప్ప కావాల్సిన వాళ్ళకి కొన్ని పేమెంట్లు, ఇక్కడ పేమెంట్లు కూడా లేవు లాస్ట్ 2 ఇయర్స్లో. సో ఆర్థికంగా అడుక్కు తిని స్టేజ్లోకి తీసుకెళ్లారు. ఆదాయం పెరుగుతుంది, సంక్షేమం ఏమీ లేదు, సంక్షోభంగా కనపడుతుంది. మరి డబ్బులు ఏవని అనేది పెద్ద ప్రశ్న. ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో ఒక పార్లమెంటు సభ్యుడు ఇంతలా ఢీ కొట్టే వ్యవహారం ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు సార్. ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కొన్ని సందర్భాల్లో చెప్పారు, మరి కొంచెం వివరంగా చెప్తారేమో, ఎక్కడొచ్చింది? అయిష్టంగానే వైసీపీలో జాయిన్ అయ్యారా? అంటే జాయిన్ అవ్వటం అయిష్టంగానే జాయిన్ అయ్యా, అందులో ఇష్టంగా అయితే జాయిన్ కాలేదు, అయిష్టంగానే జాయిన్ అయ్యాను. ఏదో ప్రశాంత్ కిషోర్ అడిగాడు, నేను చాలాసార్లు చెప్పా. అది తర్వాత మీరు పీకే కనపడలేదు, ఎక్కడ అడుగుదామంటే తర్వాత కనపడలా. 2-3 సార్లు ఫోన్లో మాట్లాడాను కానీ ఇదిగో అదిగో అని తప్పించుకున్నాడు.
దొరకలా. ఓకే, అతను ఏదో ఉందో సలహా ఇచ్చాడు, పోయాడు, వేరే విషయం. ఓకే, మనం రాంగ్ డెసిషన్. బట్ ఏమో అదే మంచిదైందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ పార్టీలో ఉన్నా లేకపోయినా ఇతను ఇన్ని అన్యాయాలు ఎలాగో చేసేవాడు. సో అప్పుడు ప్రశ్నించడానికి ప్రతిపక్షంలో అంటే అప్పుడు అదర్వైజ్ నేను తెలుగుదేశం నుంచి ఎలక్ట్ అయి ఉండేవాడిని ఈజీగానే. బట్ తెలుగుదేశంలో ఉండి ప్రశ్నించడం కన్నా స్వపక్షంలోనే ఉండి ప్రశ్నించడం అనేది డెఫినెట్గా పబ్లిక్ అవేర్నెస్ కాస్త బెటర్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా వైసీపీలోకి రావడం అయిష్టంగానే వచ్చానని చెప్పారు. అంటే జగన్ కూడా అయిష్టంగానే ఏమన్నా గెలుపు కోసం తీసుకున్నారనుకుంటున్నారు? అవును, ఆల్రెడీ మీరు ఒకసారి పార్టీలోకి వచ్చి అతను కూడా ఈ ప్రెషర్ తట్టుకోలేక తీసుకున్నాడు. అంటే ప్రశాంత్ కిషోర్ ప్రెషర్ తట్టుకోలేక అతను కూడా నేను తెలుగుదేశంలో ఉంటే నెగ్గను, వాళ్ళ పార్టీ వాడు నెగ్గడు అని అనుకున్నాడు. సో కాబట్టి నేను ఎప్పుడైతే ఈ పార్టీలో జాయిన్ అయ్యానో, జాయిన్ అయిన వెంటనే ఇంకా సరే నాకు ఆల్రెడీ స్టాంప్ వేసాడు కాబట్టి, ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ లాగా వైసీపీ స్టాంప్ వేసాడు కాబట్టి ఈ 4 రోజుల్లో ఆల్టర్నేట్ క్యాండిడేట్ని చూసి మనకు ఎగ్గొట్టేస్తే నేను ఎలాగో రేసులో ఉన్నాను. మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఎలాగో సీట్ ఇవ్వడు చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి వేరే వాడికి సీట్ ఇద్దామని ప్రయత్నం చేశాడట. తర్వాత తెలిసింది నాకు అది ప్రశాంత్ కిషోర్కి తెలిసి అతను తీవ్రంగా తన నిరసన వ్యక్తం చేస్తే సో గత్యంతరం లేక నాకు సీట్ ఇచ్చాడు. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఈ గ్యాప్ రావడానికి ఇది కారణం కాదు అంటే ఒకే ఇవ్వడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, లేదంటే ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడడం, లేదంటే టీడీడీ భూముల గురించి మాట్లాడడం, తమిళనాడు గవర్నమెంట్తో మీకు ఏవైతే ఇండ్ భారత్ ధర్మాలు ఉన్నాయో, బకాయిలు ఏవైతే ఉన్నాయో కోర్టులో ఉన్నాయి, ఆ ఇష్యూని మీరు సాల్వ్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. ఆయన ఒప్పుకోలేదు. అందుకని మీరు అక్కడి నుంచి ఈ విమర్శల దాడి సీనియర్ జర్నలిస్ట్ కొంతమంది పేడ్ జర్నలిస్టులు ఎక్కడో రాశారు, నేను చూసా. అసలు మా వాడికి అంత సీన్ ఏమి లేదు, అక్కడ మాట్లాడే అంత సీన్ ఏమి లేదు. సో నాకు ఏదో జయలలిత టైంలో అక్కడ ఉన్న ఒక అధికారికి నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని నేను కోర్టుకు వెళ్ళటం, దాంతో వాళ్ళు మరింత టైట్ అయిపోయి వీడు కోర్టుకు వెళ్ళాడు, ఏం చేసుకుంటాడో చేసుకుందామని చెప్పి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఏదో రకరకాలుగా ఏదో రివర్స్లో వాళ్ళ వర్షన్ ఎందుకంటే డబ్బులు ఎగ్గొట్టడం కోసం ఎన్ని లీగల్ కాంప్లికేషన్స్ క్రియేట్ సార్ అప్పుడు ఆ టైంకి. వన్ టైమ్ ఇట్ వాజ్ మోర్ దాన్ 900 crores. మధ్యలో కోర్టులకు వెళ్ళాం, కోర్టు తీర్పు ఇచ్చినా సరే వాళ్ళు పే చేయలేదు, ఇంకా నడుస్తున్నాయి. జనరల్గానే అంటే ఏం లేదు, చాలామందికి చేయలేదు. నాకేంటంటే నేను ఎప్పుడైతే ఈ రకంగా వాళ్ళ మీద నేను కోర్టుకు వెళ్ళాను, కోర్టుకు వెళ్ళిన తర్వాత జయలలిత కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి లాగానే కొంచెం ఇతనికి ఒక టన్ను ఉంటే ఆవిడకి ఒక 10 టన్నులు ఉంది ఎర్రి. సో షీ టుక్ ఇట్ పర్సనల్. సో దాంతో కాంప్లికేట్ చేసేసి ఇతనితో కొంచెం రిలేషన్ ఉంది, కాస్త కోస్త ఎలక్షన్లో ఫండ్ చేసినాడని చెప్పి అంటారు. సో ఇతను వచ్చిన తర్వాత కూడా ఇంకా కోర్టు కేసులు అప్పటికే కోర్టులో ఉంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. సో ఇతను బట్ నాది ఒక రన్ అయ్యే ప్లాంట్లో ఇతను సీఎంతో మాట్లాడి ఒక 40 రోజులు ఆపించగలిగాడు జగన్మోహన్ రెడ్డి తిరగకుండా. ఇప్పుడు సార్ జస్ట్ ఒక 8 months బ్యాక్ స్టాలిన్ కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అది నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి ఐ గాట్ అన్ ఆర్డర్. సో ఇట్స్ అన్ ఆపరేషన్. బట్ అది ఆపే ప్రయత్నం 40 రోజులు అయితే సక్సెస్ఫుల్గా ఆపగలిగాడు. ఇతను నేను హెల్ప్ చేయమని నేనైతే అడగల, నాకు అవసరం కూడా లేదు. ఇతను సహాయం, బోర్డు సహాయం నాకు అక్కర్లా. బట్ ఇతను పేమెంట్లు రాకుండా ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు, ఆపే ప్రయత్నం చేశాడు. ఒక 40 రోజులు ఆపగలిగాడు కూడా. టు దట్ ఎక్స్టెంట్ ఈ వాజ్ సక్సెస్ఫుల్. బట్ అప్పుడు కూడా నాకు వాళ్ళు చెప్పారు, ఆ సీఎం ఆఫీస్ వాళ్ళు చెప్పారు, ఇది పర్సనల్ గొడవ, ఆ సీఎంని నువ్వు వెళ్ళి అతన్ని కలిసి బతిమాలుకోవాలని చూస్తున్నాడు, నువ్వు ఒకసారి కలిస్తే బాగుంటుందని చెప్పారు వీళ్ళు. పారిశ్రామికవేత్తగా అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారితో వివాదం, రాజకీయంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారితో వివాదం, ముఖ్యమంత్రులతోనే నేరుగా ఢీకొట్టడం, అటుగాని పారిశ్రామికంగా రాజకీయంగా. ఈ ఎలా చూస్తారు మీరు? అది ధైర్యం అనుకోవాలా, మొండితనం అనుకోవాలా? అంటే నాకు ముఖ్యమంత్రి అంటే అది పెద్ద పోస్టుగా అసలు నేను ఎప్పుడూ భావించలా. ముఖ్యమంత్రి అంటే అది ప్రజలు ఇచ్చిన భిక్ష. ఎవరికైనా, జయలలితకైనా జగన్మోహన్ రెడ్డికైనా, ప్రజలకు మనం చెప్పిన మాటలని నిజాలో అబద్ధాలో వాళ్ళు నమ్మి వాళ్ళు ఇచ్చిన భిక్ష.
ఎన్నుకున్న బిచ్చగాడు ముఖ్యమంత్రి. ఓకే, ఇంకా వేరే బిచ్చగాళ్ళు మేము అనుకోండి, ఎంపీలు అనుకున్నా, ఎమ్మెల్యేలు అనుకున్నా. సో అతని గురించి ప్రజలు సెలెక్ట్ చేసుకున్న బిచ్చగాడు, ప్రథమ బిచ్చగాడు ముఖ్యమంత్రి. సో అంతకు మించి అతనికి ఏదో పెద్ద ఎక్స్ట్రాడినరీ పవర్ ఉంటుందనో, అతనికి ఒక అద్భుత శక్తులు ఉంటాయనో ఆరాధించడం అనేది అసలు నా సైట్కే. చాలామంది ముఖ్యమంత్రులు తెలుసు, ఇలా వన్ చాలా ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుంటాం. ఈవెన్ ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే నాకు బాగా క్లోజ్. అప్పుడు నాకు ఎంత 28 ఏళ్ళు. అప్పుడే నేను చాలా చనువుగా ఉండేవాడిని చాలామంది ముఖ్యమంత్రులతో. సో ముఖ్యమంత్రి అంటే మనకి ఏదైనా ఒక ఫీలింగ్ ఉంటే అమ్మాయి ముఖ్యమంత్రి అన్నది మేబీ పర్హాప్స్ అమ్మో మనకి ఎందుకన్నా అది ఉండేదేమో. బట్ అది లేకపోవటం మరి నా దురదృష్టమో అదృష్టమో నాకైతే తెలియదు. కానీ ఐ నెవర్ యూస్ టు బాదర్ ఫర్ ఎనీ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్. మీ కుటుంబ నేపథ్యం కానీ ఇదంతా చూస్తే మీరు ఎప్పుడో రాజకీయాల్లోకి రావాల్సింది. అంటే పారిశ్రామికంగా కానీ రాజకీయంగా కానీ అత్యంత పలుకుబడి ఉన్న కుటుంబం. మీ తాతగారు కృష్ణమూర్తి రాజు గారు నీలం సంజీవ్ రెడ్డి గారితో, అలాగే సిరీస్ రాజు గారు నెహ్రూ గారితో, ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి రాజకీయాలు కొంచెం లేటుగా వచ్చారేమో అనిపిస్తుంది. ఇంకో స్థాయికి వెళ్ళి ఉండేవాళ్ళు. నాకు రాజకీయాలు ఇంట్రెస్టే లేదు. అది యాక్సిడెంటల్గా జగన్మోహన్ రెడ్డికి ఏదో అన్యాయం జరిగింది, నా స్నేహితుడు రాజశేఖర రెడ్డి మీద కోపంతో, అదే కొడుకు మీద కోపంతో కేసులు పెట్టారు అని మీరే సిబిఐ అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది నేను అని ఇతనికి ఏదో సపోర్ట్గా ఉందామని 2014లో అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో అనుకోకుండా రావటం జరిగింది. అది ఆ తర్వాత అప్పుడే అతనికి నాకు క్లాష్ వచ్చింది ఆ 3 నెలల్లోనే. ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అవ్వటం, ఆఖరి నిమిషంలో అక్కడ టికెట్ రావటం, పొలిటికల్ ఎంట్రీ జరిగింది ఇతని కోసం. ఇప్పుడు ఏ వ్యక్తి కోసం అయితే నేను సంబంధం లేని రాజకీయాల్లోకి వచ్చానో, ఇప్పుడు ఆ వ్యక్తి రాజకీయాల్లో ఉండటం ప్రజల మనుగడకు మంచిది కాదనే ఉద్దేశంలో ఉండవలసి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారితో మీ అనుబంధం, మీ ప్రయాణం చెప్పగలరా? నాకు 91, 92 నుంచి ఆయనతోటి పరిచయం. అప్పటి నుంచి రెగ్యులర్ టచ్. మా మేనమావలతో కూడా రాజశేఖర రెడ్డి గారికి బాగా పరిచయాలు, మా గ్రాండ్ ఫాదర్కి కూడా బాగా పరిచయం. అలా అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ అలాగా. ఆయన ఆహ్వానించలేదా మిమ్మల్ని అప్పట్లో? ఆయన బ్రతుకున్నప్పుడు రాజకీయాలకు రావాలి. అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు ఆహ్వానించడం. నేను ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఎప్పుడన్నా అడిగారా? లేదు అసలు. ఏదో సరదా కౌరులు చెప్పుకోవడం తప్ప రాజకీయాల్లోకి రమ్మని తను నన్ను అడగలు. అప్పటికి మా చిన్న యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నారు బాపిరాజు గారు. సహజంగానే తండ్రి లక్షణాలు కుమారుడికి వస్తాయి సార్. మరి మీరు రాజశేఖర రెడ్డి గారిలో గమనించిన అంశాలు ఏంటి? మంచి లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి. అంటే నేనంటూ గమనించిన ఏ ఒక్క లక్షణం ఇతనిలో లేదు. వాళ్ళ తాతగారితో నాకు పరిచయం లేదు, సంబంధం లేదు. మరి చాలామంది తాతగారి పోలికలు అంటారు. మరి నేను అది కరెక్ట్ అని నేను చెప్పలేను. బట్ ఈయన లక్షణం అయితే ఏమి లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఎవరైతే ప్రయాణించారో కేవీపీ గారు, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు May 14th ఫస్ట్ టైం అయినప్పుడు ఆ ప్రమాణ స్వీకారం May 14th ఇట్స్ మై బర్త్డే. ఆ May 10వ తారీఖు సోనియా గాంధీ ఈయన చీఫ్ మినిస్టర్షిప్ని క్లియర్ చేసిన తర్వాత, ఎందుకంటే కాంగ్రెస్లో సీఎం అయ్యేదాకా ఎవడు సీఎం అవుతాడో చెప్పలేం. ఆయన ఎలక్షన్లో ఏం తిరిగినా కూడా అప్పుడు దాసనారాయణరావు కంటెంటరు, ఇంకా చింతామోహన్ ఆల్మోస్ట్ 2004లో చింతామోహన్ ఒక స్టేజ్లో సీఎంగా కన్ఫర్మ్ అయిపోయింది. బట్ చిత్తూరు చింతామోహన్ బట్ మేడం ఈయన్నే సపోర్ట్ చేసింది. ఆ టైంలో May 10 ఇలాగే మేమందరూ, నేను ఢిల్లీలో ఉన్నా, నాకు అప్పటి నుంచి ఢిల్లీ ఎక్కువ తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడు నేను ఎప్పుడు పెట్టుకోవాలి స్వేరింగ్ ఇన్ అంటే, నేను May 14th పెట్టండి అన్న. May 14th అంటే 4 రోజులు ఉంది కదా, ఎందుకు అన్ని రోజులు అని కేవీపీ గారు ఎవరు అన్నారు. అన్ని రోజులు ఎందుకు, 4 రోజులు అని అడిగాడు. ముహూర్తం బాగుందా అన్నాడు ఆయన. ముహూర్తం కాదు, నా బర్త్డే అది. నేను కనుక్కున్నా, అదేదో మంచి రోజు, అది దశమ ఏకాదశి ఏదో కూడా వచ్చింది, రోజు కూడా మంచిదే, పెట్టండి నా బర్త్డే రోజే అని అదాలాపంగా అన్నా. ఆయన ఇమ్మీడియట్గా
మంచి రోజు అయితే ఏముంది, ఒక రోజు లేట్ అయితే ఏముంది, మనవాడు బర్త్డే అని కూడా అంటున్నాడుగా, అదే పెట్టండి అన్నాడు. అంత సింపుల్గా స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్లో చెప్పేశాడు. అంటే డెసిషన్ అలాగే ఉంటుంది. స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్లో ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చున్నాం, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విఐపీ లాంజ్లో కూర్చున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే సార్, రాజశేఖర రెడ్డి గారితో బాగా అన్యోన్యంగా దగ్గరగా మెలిగిన వ్యక్తులు ఆయన కానీ ఆయన స్నేహితులు కానీ ఒకరిద్దరు తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు ప్రయాణం చేయట్లేదు. అంటే వీళ్ళకి ఇష్టం లేక రావట్లేదా, ఏనే పక్కన పెట్టారా? లేదు అసలు కేవీపీ గారు తండ్రుల స్నేహితులు అంటే ఎవరిని రానివాడుతున్నాం నాకు తెలుసు. ఇప్పుడు సీనియర్లు ఉన్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన నెలకో 2 నెలలకో ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు ఇష్టం కాబట్టి ఆయన బిడ్డకి ఏదో సలహాలు చెప్తూ ఉంటారు. అంటే ఆయన నేరుగా వింటలేదు కాబట్టి ప్రెస్ మీట్లో అన్న విని ఏవైనా ఈ ఆర్థికపరమైన అంశాలు, అప్పులు కానీ ఎక్కడ ఒక సలహా కూడా తీసుకునే దాఖలాలు కూడా ఉండవు. తీసుకోడు. ఎందుకని అంటారు ఆ స్ట్రాటజీ? ఆయన టీంని ఆయన ఏర్పాటు చేసుకోవడమా? నా తండ్రి టీం వేరు, నేను వేరు. అసలు అప్పుడు తండ్రి గురించి కూడా మాట్లాడలేదుగా. ఇదివరకు మాట్లాడితే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి గట్టిగా ఎలిగేది చెప్పేవాడు ఆయన. ఇప్పుడు అసలు పేరు కూడా ఎత్తట్లేదుగా. చాలాట్లో ఆయన ఫోటో కూడా తీశారు, చాలాట్లో ఫోటో కూడా తీశారు. పథకాలు కూడా ఎక్కువ చూసుకుంటే వైఎస్ఆర్ పేరుతో ఉన్నవి, జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ఉన్నవి చూసుకుంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ఉన్నవే ఎక్కువైపోయినాయి ఈ మధ్యన. స్లోగా తీసేస్తారు, మొత్తం తీసేస్తారు. ఇక రాష్ట్రంలోని రాజకీయాలు పొత్తుల విషయానికి వస్తే సార్, పొత్తుల వెనకాల మీరే ఉండి కీలక పాత్ర ఏమైనా పోషిస్తున్నారా? భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీని కలపడానికి అని ఒక టాక్ ఉంది. కీలక పాత్ర పోషిస్తున్నానా లేదా అనేది చెప్పలేను, కానీ ఆకాంక్షిస్తున్నా పొత్తు ఉండాలని. ఆ ఆకాంక్ష దిశగా పనిచేస్తున్నా. అలా అది కీలక పాత్ర కాదా అన్నది నేను చెప్పలేను, నాకు తెలియదు. కాబట్టి ఆకాంక్షిస్తున్నా, ఆకాంక్షకు అనుగుణంగా నా పని నేను చేస్తున్నా. పొత్తులు కంపల్సరీ అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? అంటే ఉంటే మంచిదని పీపుల్ ఇసుకెత్తిపోయి ఉన్నారు. ఆ పార్టీకి అయితే ఓటేరు, తర్వాత అయినా కలవాలి వేరే పార్టీలు. కలవాల్సిన అవసరం లేకుండా కూడా సింగిల్ పార్టీ ఫామ్ చేయొచ్చు. అదే డెఫినెట్లీ దట్ పాసిబిలిటీ ఈస్ దేర్. సింగిల్ పార్టీ అంటే ఏ పార్టీకి ఏముంది ఇందులో? మనం చెప్పుకోవాల్సిందే ఉంది, పర్సంటేజ్ ఎవరికి తెలియదు. బట్ కలిస్తే స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే మా పార్టీ వాళ్ళు అంటే ధనానికి ఒక 2%, 3% కన్నా ఓటింగ్ ప్యాటర్న్ మారదు. డెఫినెట్గా మా పార్టీ వాళ్ళు ఓటుకి 5,000, 10,000 ఇస్తారు. కొంత ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చు. బట్ పబ్లిక్ యాంటీ ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ 2-3% డిఫరెన్స్ వలన పెద్ద ఫరక్ కూడా పడదు. ఓడిపోవటం ఖాయం. ముందే కలిస్తే బాగుంటుందనేది, చిన్న పవనైనా పెద్ద కారుతో కొట్టాలంటారు కాబట్టి కలిస్తే బాగుంటుందనేది నా భావన, ప్రజల భావన. మీకు భారతీయ జనతా పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి. రేపు అలయన్స్లో టీడీపీ జనసేనతో బీజేపీ కలవకపోతే బీజేపీని పక్కన పెట్టి జనసేన టీడీపీ కలిసి వెళ్తాయనే ఒక జనం అనుకుంటున్నారు. మరి భారతీయ జనతా పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలిగే మీరు మరి బీజేపీ పక్కకి వెళ్ళిపోతే జనసేన టీడీపీ ఒకటైతే మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? మనకు అసలు ఇప్పుడు తెలియదు. అదే ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ఆ విషయాలు తీసుకుంటే జనసేన టీడీపీ కలిసి వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే 3 పార్టీలు కలిసి వెళ్ళాలనుకుంటున్నారా? నేనైతే 3 కలిసి వెళ్ళాలని అనుకుంటున్నా, వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నా. బట్ వీర్రాజు గారి అభిప్రాయం వేరు. అఫ్కోర్స్ ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన అభిప్రాయానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పేది ప్రజాభిప్రాయం చెప్తున్నా. ఇప్పుడు జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే సార్ మీ అభిప్రాయం ప్రకారం? కొన్ని జిల్లాలో ఇది ఓట్ షేరింగ్ 2019తో పోలిస్తే పెరిగింది అని. అంటే మా గోదావరి జిల్లాలో డెఫినెట్గా జనసేనకు ఓటింగ్ కన్సిడరబుల్గా ఉంటుందంట. అంటే అరౌండ్ లాస్ట్ టైం కూడా 15% అలా ఉంది మా 2 జిల్లాల్లో. స్టేట్ మొత్తం మీద 7% ఉంది, కానీ అంటే రాయలసీమలో చాలా తక్కువ ఉంది వరకు అప్పట్లో. మా జిల్లాల్లో ఎప్పుడు కూడా 14-15% ఈ 2 గోదావరి జిల్లాల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా సరే సార్ ముఖ్యమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్కి అనే ఏమన్నా అంచనా మీకుందా? ఎందుకు అవ్వకూడదు? డెఫినెట్గా ఎందుకు అవ్వకూడదు? ఆయన కంటిన్యూ అయితే రాజకీయాల్లో యాక్టివ్గా డెఫినెట్గా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మీరు పల్లకి మోసేవాళ్ళే టీడీపీకి అని వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. మా పార్టీ వాళ్ళు విమర్శలు చేయటం సహజం. మా బ్రతుకు తెరువు కోసం మేము విమర్శలు చేస్తాం. దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకుంటే, ఎవరు సీరియస్గా తీసుకుంటే వాళ్ళకి నష్టం కలగవచ్చు కొంత.
అంటే దత్తపుత్రుడు అనే వ్యాఖ్యలు చేయడం కానీ మేము సింగిల్గానే వస్తాం మీరు ఎంతమంది అయినా కలిసి రండి అంటారు, మరలా మీరు ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి మరలా అంటారు. ఎందుకని అది మాలో ఉన్న కంగారు, మాలో ఉన్న భయం, మాలో ఉన్న ఆత్మన్యూన్యత భావం, అందుకని అలాగా. 2021 మీరు రాజద్రోహం కేసు ఏదైతే అరెస్ట్ అయ్యారో అప్పుడు మీరు ప్రభుత్వం పైన విమర్శలు చేయడం వల్ల, ఢీ కొట్టడం వల్ల, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లు వేయడం వల్లే ఆ కేసు పెట్టారు, అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఆ బెయిల్ పైన బయటకు వచ్చి అంతకు మించి అన్నట్లుగా విమర్శల దాడిని మరింత పెంచారు ప్రభుత్వం పైన. మరలా ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని మీరు ఆ అనుమానం ఎప్పుడు రాలేదా మీరు? నేను ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నా. నన్ను ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళేంతసేపు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇబ్బంది పెట్టలేరు, అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉండొచ్చు. సో వాటిని కూడా సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి అని నా వ్యూహాలు నాకున్నాయి. సో అంచేత నాకేం భయం లేదు. ఇప్పుడు మీరు ప్రభుత్వ విధానాలను విమర్శించడం కానీ, ప్రజా సమస్యల్ని ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం పెట్టి ప్రస్తావించడం కానీ, దీని ద్వారా మీరు చాలామంది అంటే పార్టీలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు, వర్గాలకు అతీతంగా కూడా సంపాదించుకున్నారు. దీంతో ఏమైనా పార్టీ పెడదామనే ఆలోచన ఏమైనా? ఇది స్పష్టంగా చెప్పగలను, 0.1% కూడా అటువంటి ఆలోచన నాకు లేదు. మంచి పార్టీలు ఉన్నాయి నా దృష్టిలో. బీజేపీ మంచి పార్టీ, టీడీపీ మంచి పార్టీ, జనసేన మంచి పార్టీ. ఇన్ని మంచి పార్టీలు ఉండగా నేనేదో పెద్ద పార్టీ పెట్టి ఉద్ధరించాలి అనే ఆలోచన నాకు ఈషన్ మాత్రం కూడా లేదు. ఈ మూడిట్లో ఏదో పార్టీ నుంచే నేను పోటీ చేస్తాను. అలాగే సార్, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ పార్టీలోకి వెళ్ళారు, తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళారు, ఇలా రకరకాలుగా వెళ్ళారు. కానీ ఢిల్లీలో మీకున్న పట్టు అయితే ఎవరికీ లేదు. అది ఎలా సాధ్యం? అమిత్ షా గారు అడగగానే అపాయింట్మెంట్ మోదీ గారు ఇస్తారు, రాజ్నాథ్ సింగ్ గారు అడగగానే ఎక్కడ ఇస్తారు? అంటే అక్కడ దొరకట్లేదు కదా ఆంధ్రప్రదేశ్లో, ఎంపీలకి దొరకట్లేదు, ముఖ్యమంత్రి గారు అడగరు. వాళ్ళకి అడగాలన్నా కూడా చేయాల్సిన పరిస్థితి. మిగిలిన వాళ్ళు కూడా అడగాలన్నా భయం. మా పార్టీలో ఎవరు ముఖ్యమంత్రికి చెప్పకుండా ఏ మంత్రిని కూడా కలవకూడదని రూల్స్ ఉన్నాయి. సో అంచేత ఎవరో కలవరు, అడిగితే ఇస్తారు, కానీ వీళ్ళు అడగరు, భయం అంతే. నాకు భయం లేదు కాబట్టి అడుగుతున్నాను అంతే. దాదాపుగా మీరు నర్సాపురం వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయినట్టుంది సార్. 2 years అయింది. మరి మీరు మరలా 2024లో పోటీ చేస్తే నర్సాపురం ప్రజలు ఆదరిస్తారనుకున్నారా? మీరు ఇంతవరకు అక్కడ వెళ్ళిన దాఖలాలు కానీ వాళ్ళ కష్ట సుఖాలు ఏదన్నా తెలుసు? ఎందుకు రేపు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పులివెందులోనే అక్కడ ఏంటి? అతను పులివెందులు వెళ్ళిన దానికన్నా నేను చాలా ఎక్కువ వెళ్ళా. అతనికి ఉన్నదేంటి, నాకు లేనిదేంటి? ఇంకా అతనైతే కొంపలో కూర్చుంటున్నాడు, ఎవరు కనపడతల్లా, టీవీలో కూడా కనపడతల్లా. నేను ప్రతిరోజు కనపడతానే ఉన్నాగా. మా ఆఫీస్ పనిచేస్తుంది. ఎంపీ ఏం చేయాలో అవన్నీ నేను చేస్తున్నా. ఎంపీ ఏమి ఇంటికి వెళ్ళి బాత్రూమ్ అడుగుతాడా, లేకపోతే చిన్నపిల్లలకు ముడ్లు అడుగుతాడా? అడగడు కదా. ఏం చేస్తాడు ఎంపీ? ఎంపీ చేయవలసింది నేను చేస్తున్నాను. ఎక్కడ కూర్చున్నా నేను రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కనపడాలా, లేకపోతే మా పార్టీ వాళ్ళు వేసిన రంగులు సుప్రీంకోర్టు తుడిసేయమంటే నేను వెళ్ళి తొడవాలా? అది కాదు కదా నా డ్యూటీ. అంటే రోజు కాకపోయినప్పటికీ కనీసం ఒక 6 నెలలకు ఒకసారి కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళడం, అది వెళ్తే బాగుంటుంది. అరే నాకు వెళ్ళే పరిస్థితి లేదు కదా, నేనేం చేయాలి? కాబట్టి నేనేం చేయాలో ఇక్కడ కూర్చుని ఓ పక్క మా కాన్స్టిట్యున్సీ పనులు చూసుకుంటూ రేపు నా బర్త్డే నిన్న నా బర్త్డే రోజు ఒక మధ్యలో ఆపేసిన ట్రైన్ని రీస్టార్ట్ చేయించుకున్నా. ఏది సార్? మచిలీపట్నం విశాఖపట్నం ట్రైను వయా మా దానికి వెళ్తుంది. అప్పుడు కరోనా ముందు క్యాన్సిల్ చేశారు. అప్పుడు ప్యాసింజరు దాన్ని ఇప్పుడు ఎక్స్ప్రెస్గా మార్చి నిన్న రీస్టార్ట్ అయింది. అది నేను మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, అది తొందరగా ఓపెన్ చేయాలన్నాను. సో స్పెసిఫిక్గా నా బర్త్డే రోజే స్టార్ట్ చేశారు. ఇంకా నరసాపురం సంబంధించి అంటే మీ ఇంకేమైనా పనులు అక్కడ ప్రాజెక్టులు ఏమైనా తీసుకురాగలిగారా? ప్రాజెక్టులు అంటే మినిమం కొంత స్టేట్ ఫండింగ్ ఉంటుందండి. ఈడు ₹1 కూడా ఇవ్వకపోతే ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ఉండాలి అని చెప్పి నేను మా పార్టీతోటి పెద్ద ఇబ్బందులు లేని రోజుల్లో అప్పుడు ఆ కృష్ణబాబు గారు R&Bలో ఉన్నప్పుడు నేను క్లియర్గా మాట్లాడి ఒక ఇంపార్టెంట్ బ్రిడ్జ్ ఒకటి క్లియర్ చేయించా. టెండర్ పిలిస్తే ఎవడు రావట్లేదు, ఎవడేం చేస్తాడు? బిల్లులు పెండింగ్ సంబంధించి అసలు గవర్నమెంట్ వీడికి ఏ టెండర్ వేసినా బిల్లు ఎవరైనా అసలు ఎవడో టెండర్ ఇట్లా కోర్టు బిల్డింగ్ కట్టాలంటే ఎవడో టెండర్ 30 కోట్లకి టెండర్ అయిపోతే అన్ని బతిమాలకుని ఏదో చేసుకున్నారు. ఇటీవల ఒక సంఘటన జరిగింది, మీరు ఒక మాట కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. గోరంట్ల మాధవ్ మిమ్మల్ని పార్లమెంట్లో బెదిరించినప్పుడు మీరు అతనిపైన కూడా చర్యలు తీసుకోవాలని లేఖలు రాశారు. అయితే గోరంట్ల మాధవ్ని ఖర్చు చేసి నా మీద మరలా ఏదో కేసు వేయాలని చూశారు అన్నట్లుగా మాట్లాడారు. ఖర్చు చేయడం అంటే
లేపేయటం. అంత ఒక పార్లమెంట్ సభ్యుడిని ఏముంది, వాళ్ళకి లేపేసి మన అకౌంట్లో వేసేస్తారు. అంటే ఆయన బెదిరించాడు కాబట్టి ఈయన ఆయన నన్ను బెదిరించాడు కాబట్టి నేను అసలు చంపించానని. అంత తేలిగ్గా నమ్మేస్తారా సార్ ప్రజలు? అంతకు పూనుకుంటారా? ప్రజలు నమ్ముతారని కాదుగా, అంత దుర్మార్గానికి పూనుకుంటారంటారా? ప్రజలు నమ్ముతారని కాదు, ప్రభుత్వం నమ్మి నన్ను అరెస్ట్ చేయడం కోసం. ఓకే, ప్రజలతో పని లేదంటారు. ప్రజలతో పని లేదు. రాజద్రోహం కేసు ప్రజలు నమ్మారా? సో వీళ్ళు కేసు పెడతానికి మర్డర్ కేసు అనుకోండి, ఇంకా దాని గొడవ ఉండదు కదా. ఇది నేను ఇచ్చాను, స్టేట్మెంట్ ఇచ్చాను, వీడు ఇలా మాట్లాడాడని. సో ఆ కక్షతోటి అతను చంపించాడు అంటారు. ఇలాంటి ప్లాన్ కూడా జరిగిందని మీకేమన్నా? పక్కా న్యూస్. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి గురించి, షర్మిల గారి గురించి మాట్లాడదాం సార్. ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టారు, తిరుగుతూ ఉన్నారు. దాని ఆదరణ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా చూస్తూ ఉన్నారు. కొంతమంది అంటే అన్న మీద కోపంతో తెలంగాణలో పార్టీ పెట్టారంటారు, లేదా ఆవిడ ఆంధ్రప్రదేశ్లో కదా పెట్టాల్సింది అన్న మీద కోపంతో అంటారు. అంటే ఇదేమన్నా పొలిటికల్ డ్రామా ఆడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, లేదంటే నిజంగానే ఏమైనా విభేదాలు ఉన్నాయా? అంటే డ్రామా అయితే కాదు, అంతవరకు నేను చెప్పగలను. షర్మిల గారు ఒకవేళ తెలంగాణలో అనుకున్నంతగా పార్టీ సక్సెస్ కాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆవిడ అడుగు పెడితే ఎలా ఉంటుందంటారు పరిస్థితి? ఇప్పుడు ఇందాక నేను చెప్పిన 25% 20కి వస్తుంది, 20కో 18కో వస్తుంది. అలాగే సార్, మీకు సినిమా ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయి. చాలా విజయ్ దేవరకొండ గారి పుట్టినరోజు అయితే ఆయనతో దిగిన ఫోటో ఉంటుంది వెంటనే. చిరంజీవి గారి బర్త్డే అయితే ఆయనతో దిగిన ఫోటో ఉంటుంది వెంటనే. సినిమా ఇండస్ట్రీలో ఎవరి పుట్టినరోజైనా వాళ్ళతో ఒక ఫోటో, చిరంజీవి గారిది నాయి 100 ఫోటోలు ఉంటాయి, వాళ్ళతో ఒక ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎలా సార్ ఇది ఇండస్ట్రీతో? అంటే నాకు ఎప్పటి నుంచో కూడా మంచి సంబంధాలు నుంచి ఉన్నాయి. నాకు చాలామంది డైరెక్టర్లు, దాసనారాయణరావు, రాఘవేంద్రరావు, కోట రామకృష్ణ, ఇప్పుడు కొత్త తరం డైరెక్టర్లు అందరూ కూడా నాకు ముందు నుంచి కూడా, అంటే నేను ఈ రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు కూడా చూస్తా సినిమాలు, అంతకుముందు తరచూ. మీరు సినిమా ప్రేమికుడు బాగా చిన్నతనం నుంచి కూడా. నా 18th ఇయర్లో హీరో శోభన్ బాబు గారు నేను అత్యంత సన్నిహితులు, యూఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అలాగే రామానాయుడు గారు నేను ప్రాణమిత్రులు, నారాయణ రెడ్డి గారు, బాబు గారు, రావణ్ గారు, అక్కినేని నాగేశ్వర గారు, నాగార్జున నేను క్లోజ్, బట్ నాగేశ్వరరావు నేను ఇంకా క్లోజ్. ఎస్. నాగేశ్వరరావు గారితో అంత అనుబంధం ఎలా వచ్చింది సార్? అంటే ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది, హ్యూజ్ గ్యాప్, బట్ వీఆర్ వెరీ క్లోజ్. ఆయన ఎక్కడికన్నా బయటకు వచ్చినా కూడా, డిన్నర్ వచ్చినా 9 దాటి అక్కడ ఉండరు. బట్ ఒకసారి అయితే 12 దాటించాం నాగేశ్వరరావుని మా ఇంట్లో. ఓకే, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ క్రాస్ చాలా క్లాక్ అని చెప్పి ఆయన చెప్పారు. 12కి ముందే ఆయన 12 కాదు, 9కి ముందు వెళ్ళిపోతారు, 9:30కి పడుకోవాలి ఆయన. నాగార్జున గారితో కూడా మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అది అన్నపూర్ణ స్టూడియో బ్యాక్ సైడ్ గేట్కు మీ తాతగారి హౌస్ కూడా ఉండేది. అలా నాగేశ్వరరావు చాలా తరచుగా మా ఇంటికి వస్తూ ఉండేవారు. సబ్సిక్వెంట్గా మాది అప్పుడు అంటే నేను బాగా చిన్నవాడిని, బట్ సబ్సిక్వెంట్గా బాగా క్లోజ్ అయ్యాం. చాలామందితో ఉన్నాయి సార్ స్నేహాలు. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు మీకు? అలాగని ఇంకా ఒకళ్ళు అవును ఒకళ్ళు కాదని చెప్పలేం కదా. అంటే బాగా ఎక్కువ క్లోజ్ ప్రతిరోజు మాట్లాడుకుంటాం అయితే రామానాయుడు గారు. ఆయన చనిపోయే ముందు రోజు కూడా నేను ఆయన ఇద్దరు ఇంకా మూడో వాళ్ళు లేకుండా ఒక 1.5 hour కూర్చున్నాం. చనిపోయే ముందు రోజు సాయంత్రం నేను ఆయన 1.5 hour కూర్చున్నాం. అంటే 1.5 hour మాట్లాడారంటే చనిపోయే ముందు అప్పటికి యాక్టివ్గానే లేదు, అప్పటికి పాపం ఆల్మోస్ట్ బెడ్ రీడనే, బట్ అంత క్లోజ్. మీరు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని పరిచయాలు ఉన్నాయి, సినిమా అంటే మక్కువ ఇష్టం, సినిమా ప్రేమికులు. మరి సినిమాలకు మీరు మంచి హైటు, అందగాలు, మీకు ఐశ్వర్యం ఉంది, అంతా ఉంది, ఎందుకు ప్రయత్నం చేయలేదు సార్? ఏమైనా హీరో అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ సినిమాని ప్రేమిస్తానంతే తప్ప సినిమా తీయాలనో లేకపోతే ఏదో యాక్ట్ చేయాలని అలాంటి అసలు ఆలోచనలు కూడా నాకు. ఇప్పుడు చిరంజీవి గారితో మీకున్న అనుబంధం? వెరీ క్లోజ్, వెరీ క్లోజ్. చాలా తరచుగా మాట్లాడుకుంటాం, వాట్సాప్లో టచ్లో ఉంటాం, ఫోన్లో మాట్లాడుకుంటాం. ఇండస్ట్రీలో పాత తరం నటులు, వీళ్ళు నటీమణులు ఎవరంటే బాగా ఇష్టం సార్? ఎన్టీ రామారావు గారు. రామారావుతో నాకు కొద్దిపాటి పరిచయం, స్నేహం లేదు. అది కూడా నాకు లేటర్ ఇయర్స్లో. ఆయన రెండోసారి సీఎం, అదే 94లో అయ్యారు చూసారా సీఎం. దానికి ముందు గ్యాప్ ఆ 3 సంవత్సరాల్లో 91 to 94 నేను ఒక 5-6 సార్లు ఆయన కలవటం, కొంచెం కాస్త
స్నేహం. మీ యంగేజ్లో ఉన్నప్పుడు. బట్ మిగిలిన హీరోలతో ఉన్నంత చనువు కానీ లేదు. ఇప్పుడున్న వాళ్ళలో హీరోలు అంటే రామారావు తర్వాత నాకు చిరంజీవి గారు ఇష్టం. చిరంజీవి గారు ఇప్పుడు మళ్ళీ యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. బట్ అదర్వైజ్ ఇప్పుడు హీరోల్లో అంటే అందరూ కూడా, రవితేజ నా కజినే, నాకు అటు చిన్నప్పటి నుంచి మీ కజిన్ బ్రదర్ అవుతారు. కజిన్, నాకు బాగా క్లోజ్. నేను ఇప్పుడు అతను నువ్వనే నేను పిలుస్తాను, నాకు చాలా క్లోజ్. ఇప్పుడు హీరోలు అంటే అందరూ బాగానే ఉన్నారు. ప్రభాస్ బ్రహ్మాండంగా ఉన్నాడు, మహేష్ ఎక్సలెంట్, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు కుర్రోళ్ళందరూ కూడా గుడ్. భరత్ సార్, 2021 మీరు ఆ రాజద్రోహం కేసులో అరెస్ట్ అయ్యారు నాటికి చాలా తక్కువే తెలుసు అనుకుంటా. ఏది మీరు ఆ పార్టీలో జాయిన్ అయినప్పుడు మీ పక్కన ఉండడం తప్పించి పెద్దగా తెలియదు అనుకుంటా. బట్ ఎప్పుడైతే మిమ్మల్ని అరెస్ట్ చేసి ఆ గుంటూరు తరలించే క్రమంలో మీడియాని డీల్ చేసిన విధానం కానీ, న్యాయవాదులను డీల్ చేసిన విధానం కానీ, ఎప్పటికప్పుడు ఏదైనా ఫేక్ సమాచారం వస్తుంటే దానికి సంబంధించిన కరెక్ట్ సమాచారం ఇచ్చే క్రమంలో కానీ, ఇదంతా కూడా చాలా యాక్టివ్గా, అరే తండ్రికి తగ్గ తనయుడురా భరత్ అన్నట్లుగా ఎక్సలెంట్గా డీల్ చేశారు సార్. బాగా మీరు అక్కడ మీరు బయటకు వచ్చిన దాకా కూడా ఒక విధంగా యుద్ధం చేశాడు అనుకోవాలి, పోరాటం చేశాడు అనుకోవాలి. ఎలా చూస్తారు సార్? చాలా తక్కువ మంది అంటే అందరు కొడుకులు తండ్రికి ఆ పరిస్థితి వస్తే చేస్తారు కానీ, బట్ చాలా ఎఫర్ట్ పెట్టారు. చాలా ఎఫర్ట్ పెట్టాడు, ఎక్స్ట్రాడినరీగా డీల్ చేశాడు. లాయర్స్ తోటి ఆల్మోస్ట్ 18 to 19 hours a day వాళ్ళతోటే ఉండి బయటకు వచ్చేదాకా, మళ్ళీ ఇక్కడికి వచ్చి షా గారిని కలిసి, ఇంకా చాలామందిని కలిసి, రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి, స్పీకర్ని కలిసి, అన్నీ కూడా అదే మర్చిపోలేని పోరాటం. మరి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఆయనకేమైనా ఉందా? తీసుకొచ్చే ఆలోచన మీకేమైనా ఉందా? తీసుకొచ్చే ఆలోచన అంటే స్పెసిఫిక్గా ఏమీ లేదు. ఆల్రెడీ ఇండస్ట్రీస్ అయితే చూస్తున్నారు. రాజకీయ వారసత్వం అని కాదు కానీ ఏమో అతనికి ప్రజాసేవ ఇంట్రెస్ట్ ఉంటే ఏం మరి నేను చెప్పలేను. అంటే ఎగ్జాంపుల్ మీరే కనిపిస్తున్నారు. అంటే ప్రజాసేవ కోసం ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఉన్న మీరు భారతదేశంలోనే రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో అవమానాలు కానీ డబ్బులు ప్రజాసేవ చేసే క్రమంలో ఇదంతా కూడా ఇవన్నీ చూశాక మరి భరత్ గారి డెసిషన్ ఏమో, ఇవన్నీ చూసిన తర్వాత కావాలని కూడా రావచ్చేమో. లేదు చూడలేదు సోమలింగంలాగా అతను ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు, వస్తే మంచిదే, యూతే రావాలి. మొన్న కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు అలా చూస్తారు. ఆంధ్ర నుంచి ఒక మిత్రుడు వచ్చాడు, రోడ్లు లేవు, అవన్నీ నిజాలే, ఎవడు కాదంటాడు దాన్ని. ఇప్పుడు ఇక్కడ 3 ఎకరాలు అమ్మితే అక్కడ 6 ఎకరం కూడా రావట్లా, అది నిజమే. అక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ 5 ఎకరాలు కొనుక్కోవచ్చు, అది నిజమే. అందులో తప్పేం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు అభివృద్ధిలో రోల్ మోడల్ ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రాలు కూడా మా వైపు చూస్తా ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. కానీ పక్క రాష్ట్రంలోని కేటీఆర్ గారు అసలు అభివృద్ధిలో ఎలా ఉండకూడదు, ఎంత దారుణంగా పరిపాలన ఉండకూడదు అన్నది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎలా చూడాలి? ఈ విషయంలో మటుకు కేటీఆర్ చెప్పింది పచ్చి నిజం. ఎందుకు మన కళ్ళ కనపడుతుంది కదా, వెళ్ళాలంటే రోడ్లు లేవు, టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ రాడు, 2 సంవత్సరాలుగా ఎవరికి బిల్లులు లేవు. ఇప్పుడు ఎలాగ అభివృద్ధి ఉందని మనం చెప్పుకున్నంత మాత్రాన్ని ఎవరు నమ్ముతాడు? పైగా పక్క ముఖ్యమంత్రి కొడుకు అతను నమ్ముతాడా? ఎందుకు నమ్ముతాడు? ఫైనల్గా సార్, 2024లో నరసాపురం నుంచే రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయబోతూ ఉన్నారా? ఏదైనా పార్టీల అలయన్స్లోంచి పోటీ చేస్తారా? అలయన్స్ కాకుండా సింగిల్ పార్టీ నుంచి పోటీ చేస్తారా? లేదంటే ఎక్కడ అవకాశం లేకపోతే స్వతంత్రంగా ఏమైనా పోటీ చేస్తారా? పోటీ చేసి గెలుపొందుతారా? స్వతంత్రంగా పోటీ చేయవలసిన అవసరం నాకు రాదండి. ఎందుకంటే నాకు నేను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నన్ను ఇష్టపడతారు. సో అంచేత స్వతంత్రంగా పోటీ చేసే పరిస్థితి అయితే లేదు, అవసరం లేదు. ఓకే, ఆ 3 పార్టీలు నేను ఏదైతే అన్నానో ఆ 3 పార్టీల్లో ఒక పార్టీ నుంచి ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను, ఖచ్చితంగా గెలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ శివ. ఇది రఘురామకృష్ణరాజు గారితో ఆదాన్ విత్ లీడర్ ఎన్నో విషయాల్ని, అంటే ఆయన రాజకీయ జీవితానికి సంబంధించి, కుటుంబం గురించి, ఆయన సినిమా అభిరుచి గురించి, నాకు తెలిసి ఏ ఛానల్లో కూడా ఇన్ని విషయాలు పంచుకున్నారైతే నేనైతే అనుకోవట్లేదు. మనతో పాటు పంచుకున్నారు. సో ఇది ఈరోజు కార్యక్రమం. రఘురామకృష్ణరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు.